Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hi, this is Badam Subhash, educational mentor, 24 years experience in IIT teaching. గత ఒక 2 వీక్స్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో 2B ఎగ్జామ్ మోస్ట్గా పిల్లలు ఫీల్ అయింది ఏంటంటే కొద్దిగా టఫ్గా వచ్చిందని ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇట్ ఈస్ టఫ్ అంటే లాస్ట్ ఇయర్లో కూడా లాస్ట్ ఇయర్ 1B పేపర్ టఫ్గా వచ్చింది. టఫ్గా వచ్చి ఆల్మోస్ట్ 50% ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే 2Bలో జనరల్గా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 స్టార్ క్వశ్చన్స్, 2 స్టార్ క్వశ్చన్స్, 1 స్టార్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇట్ ఈజ్ నాట్ ఏ రైట్ వే. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి జనరల్గా అంతకుముందు లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే మీరు పేపర్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్గా 80% వచ్చేసేది. దాని మూలంచి పిల్లలు ఎగ్జాక్ట్గా ఆ ప్రీవియస్ ఇయర్స్ ప్రిపేర్ అయిపోవడం, అదేవిధంగా వెళ్ళి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం న్యూ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. అట్లీస్ట్ 20 to 30% న్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి. దాన్ని అంటే సేమ్ ప్యాటర్నే, కానీ ఏంటంటే క్వశ్చన్ ఒక్కసారి మార్చేటప్పటికి, ప్రాబ్లం మార్చేటప్పటికి పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండకుండా ఉండాలంటే బాగా బేసిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ 2Bకి వచ్చేటప్పటికి మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే సర్కిల్స్ చాప్టర్ వచ్చి సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, దాంట్లో 28 మార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ పాస్ మార్క్స్ వచ్చి 27, కానీ సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే 28 మార్క్స్ పాస్ అయిపోతారు. కానీ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. ప్లస్కి మైనస్కి డిఫరెన్స్ తెలియట్లేదు, ఈక్వేషన్ రిప్రజెంట్ చేయడం తెలియట్లేదు. అట్లాగా ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అనే ప్రాబ్లం ఇచ్చారు. ఇంటిగ్రేషన్లో 0 to 4 అని ఇస్తే దాంట్లో ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ తెలియట్లేదు పిల్లలకి. ప్లస్ ఎక్స్, మైనస్ ఎక్స్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఓన్లీ. 2 మైనస్ ఎక్స్ ఆర్ ఎక్స్ మైనస్ 2. 2 మైనస్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 2ఆ, లెస్ దాన్ 2ఆ. గ్రేటర్ దాన్ 2 అయితే ఎలా ఉంటుంది, మోడ్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ వాల్యూ అన్నది. లెస్ దాన్ 2 అయితే ఎలా ఉంటుంది, 2 కన్నా పెద్ద వాల్యూ తీస్తున్నాం. 2 నుంచి 2 కన్నా పెద్ద వాల్యూ తీసినప్పుడు మైనస్ వస్తుంది. 2 కన్నా చిన్న వాల్యూ తీస్తున్నాం, ఆల్మోస్ట్ ప్లస్సే వస్తుంది. కాబట్టి ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది చిన్న చిన్న వాల్యూసే. ఆ మాడ్యులస్ ఎక్స్ అనేది కూడా తెలియట్లేదు పిల్లలకి, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే. అట్లాగే రూట్ వాల్యూ, రూట్ ఎక్స్ తీసుకున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై రూట్ ఎక్స్? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ హాఫ్. అదే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే కారణం బేసిక్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ కూడా తెలియట్లేదు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏంటి, S1 = 0. కామన్ కార్డ్ అడిగారు. అట్లాగే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అని అడిగారు. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అంటే S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేటర్ దాన్ 0 ఉంటే బయట ఉన్నట్టు, =0 ఉంటే ఆన్ ద సర్కిల్ ఉన్నట్టు, లెస్ దాన్ 0 ఉంటే సర్కిల్ లోపల ఉన్నట్టు. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్టే, కానీ ఏంటంటే పిల్లలు బేసిక్ ఫార్ములాస్ తెలియకుండా బై హార్ట్ చేస్తున్నారు. ప్రాబ్లమ్ని చూసి బై హార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పిల్లల ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే 3 స్టార్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అందులో ఇంపార్టెంట్. నేను ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇచ్చామంటే సార్ ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఇవ్వరా? ఈ పోకడ వల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోవడం కారణం అవుతుంది. బేసిక్గా ఏదైనా ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు దాని ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అన్నప్పుడు ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, సెంటర్ కనుక 0,0 అయితే సర్కిల్ ఎలా ఉంటుంది, అదే G,F ఉన్నప్పుడు సర్కిల్ ఎలా ఉంటుంది, H,K ఉన్నప్పుడు సర్కిల్ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ ఫార్ములాస్ కూడా తెలుసుకోకుండా ఎగ్జామ్ రాయడం అనేది చాలా తప్పు అవుతుంది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఎందుకు 1Bలో ఫెయిల్ అయ్యారు అంటే ఇక్కడ కాన్సెప్ట్ తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం డయాగ్రామ్స్ తీసుకోవాలి కంపల్సరీగా. పిల్లలకి డయాగ్రామ్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. సర్కిల్ మనం డ్రా చేసి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పేస్తే దే వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్. అట్లీస్ట్ మనం బోర్డు మీద డయాగ్రామ్ డ్రా చేస్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం
పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఈ కోనిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా టీచర్ మస్ట్ రైట్ ద డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్స్ రాయకపోతే చాలా డిఫికల్ట్గా వాళ్ళు ఫీల్ అవుతారు. థ్రోయింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ఇస్ పారాబోలా అని ఉంటుంది, అది ఫిజిక్స్లో కూడా ఉంటుంది. y² = 4ax అని. y² = 4ax ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కర్వ్, y² = -4ax ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, x² = 4ay, x² = -4ay. ఇలా ఉన్నప్పుడు మనం ఫోకస్ ఎక్కడ తీసుకోవాలి, అసలు పారాబోలా కోనిక్ సెక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక =1 అయితే పారాబోలా, <1 ఎలిప్స్, <1 హైపర్బోలా. అట్ ద సేమ్ టైం పిల్లలకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గాట్ ఈజీలీ అండర్స్టాండ్. ఇక్కడ మొన్న ఒక ప్రాబ్లం ఇచ్చారు 4 మార్క్స్ క్వశ్చన్స్లో. దాంట్లో x² / a² - y² / b² = 1. అందులో హైపర్బోలా వాల్యూ =1 ఉన్నప్పుడు హైపర్బోలా -1 ఉన్నప్పుడు కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. కాంజుగేట్ హైపర్బోలా ఉన్నప్పుడు లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటి, కాంజుగేట్ యాక్సిస్ అంటే ఏంటి, పిల్లలకి బేసిక్గా ఎక్స్ యాక్సిస్నే ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు, వై యాక్సిస్ని కాంజుగేట్ యాక్సిస్ అంటారు. ఈ రెండు మారిపోతాయి అన్నమాట ఆల్టర్నేట్గా. అప్పుడు మనకి పారాబోలా యొక్క వాల్యూస్ మారిపోతాయి. x² / a² - y² / b² = -1 ఉన్నప్పుడు ఫోకస్ వాల్యూ ఏ ఉంటుంది, జనరల్గా =1 అన్నప్పుడు ఫోకస్ వాల్యూ ± ae, 0 ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కాంజుగేట్ హైపర్బోలాకి వచ్చేటప్పటికి 0, ± be వాల్యూ ఉంటుంది. ఎసెంట్రిసిటీ వాల్యూ √a² + b² / a² ఉంటుంది. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాలో √a² + b² / b² ఉంటుంది ఇక్కడ. అట్లాగే ఈ ఫార్ములాస్ బేసిక్ కాన్సెప్ట్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటి, హైపర్బోలా అంటే ఏంటి, రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏంటి, అసలు పారాబోలా ఏంటి, ఎలిప్స్ అంటే ఏంటి, హైపర్బోలా, అసలు ఎసెంట్రిసిటీ వాల్యూ అన్నది ఏముంది, ఎక్స్ యాక్సిస్ని మనం ఏమని తీసుకుంటాం, వై యాక్సిస్ని ఏమని తీసుకుంటాం, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనం చేసినట్లయితే దెన్ యూ కెన్ గాట్ ద సక్సెస్. అట్లాగే మ్యాథ్స్ వచ్చేటప్పటికి చాలామందికి ఒకటే భయం, నాకు మ్యాథ్స్ అంటే భయం అండి. భయం అన్నది ఏం లేదు, జస్ట్ లర్న్ ద మ్యాథ్స్ విత్ ఫార్ములాస్ నేర్చుకోండి, ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. అట్లాగే +3 అటువైపు అవతలకు పంపిస్తున్నప్పుడు -3 అవుతుంది. ఇట్లాంటి చిన్న కాన్సెప్ట్స్ కూడా తప్పు చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఐఐటి కాన్సెప్ట్ అని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఐఐటి ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్లస్కి మైనస్కి డిఫరెన్స్ తెలియట్లేదు, డివిజన్కి మల్టిప్లికేషన్కి డిఫరెన్స్ తెలియట్లేదు. నేను చాలా వీడియోస్లో అంతకుముందు కూడా చెప్పాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియాలో రీసెర్చ్ చేసి కనుగొన్నది ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ తెలుసున్న పిల్లలు 65% ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ కూడా రావట్లేదు, డివిజన్స్ రావట్లేదు, మల్టిప్లికేషన్స్ రావట్లేదు. బేసిక్గా ఇవన్నీ కాన్సెప్ట్ అప్ టు 10th క్లాస్లో నేర్చుకోవాలి. అట్లా నేర్చుకోకుండా వాళ్ళు అందరూ ఐఐటి, ఎవరో ఒక ఐఐటి తీసుకున్నారని అందరూ ఐఐటి తీసుకోవద్దు. మీ క్యాపబిలిటీని బట్టి తీసుకోండి. మీకు ఏ గ్రూప్ వస్తుంది, అసలు మనం మ్యాథ్స్లో ఏ రేంజ్లో ఉన్నాం, అసలు ఎల్సిఎంలు వచ్చారాదా, హెచ్సిఎఫ్లు వచ్చారాదా, అసలు రూట్స్ అంటే ఏంటి, రూట్స్ ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి, ఈ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అట్లాగే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్కి వచ్చేటప్పటికి dy/dx, వైని ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అలాగే ఎక్స్ని వై దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇవి dy/dx చిన్న ఫార్ములాసే ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు మొన్న ప్రాబ్లం ఇచ్చారు, సర్కిల్ ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ 0, 0 ఉన్నప్పుడు x² + y² = a² ఉంటుంది. దాన్ని డెరివేట్ చేయాలి. ఎక్స్ని డెరివేట్ చేసినప్పుడు 2x, అట్లాగే వైని డెరివేట్ చేసినప్పుడు 2y × dy/dx రాస్తాం. ఎందుకంటే వైని ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాం అనమాట. కాబట్టి వీ కెన్ రైట్ dy/dx. ఎక్స్ని చేసినప్పుడు రాయక్కర్లేదు, ఎందుకంటే dx/dx 1 అవుతుంది. అట్లాగే కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది. దానికి ఆర్డర్ ఎంత ఉంటుంది, dy/dx అంటే 1. అట్లాగే డిగ్రీ కూడా 1 ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా మనం ఏదో బై హార్ట్ చేసి ఓన్లీ 3 స్టార్ ప్రాబ్లమ్స్ ఫాలో అయితే, ఇట్లాగే ఎవ్రీ ఇయర్ ఏదైనా కొద్దిగా టఫ్గా వచ్చినప్పుడు, పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ప్రజెంట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. పిల్లలు అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి,
వాట్ ఈజ్ మెంట్ బై ట్రిగ్నామెంట్రీ, వేర్ వీ కెన్ యూజ్ ద ట్రిగ్నామెంట్రీ. ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా, ఇవి ఒకటే కాదు, అసలు ఇంక్లినేషన్ అంటే ఏంటి, ఈ రే పాస్ అవుతున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ని టచ్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, రే కనుక లెఫ్ట్ సైడ్ నుంచి పాస్ అవుతే ఎలా తీసుకోవాలి, రైట్ సైడ్ నుంచి పాస్ అవుతే ఎలా తీసుకోవాలి, ఈ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. దెన్ యూ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్మీడియట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th వరకు బేసిక్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయర్ 1B ప్రాబ్లమ్స్ 1B ఆల్మోస్ట్గా 50% ఫెయిల్ అయ్యారు. కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే కాన్సెప్ట్ తెలియకుండా వాళ్ళు ఐఐటి తీసుకుంటున్నారు. కాబట్టి ఇలా కాకుండా అట్లీస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అప్ టు 10th క్లాస్లో ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ, రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఎల్సిఎంస్ ఎట్లా చేస్తాం, హెచ్సిఎఫ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద ఈజీగా అర్థం చేసుకుని మ్యాథ్స్లో ఫార్ములాస్ ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. ఎవ్రీ ఇయర్ కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం అట్లీస్ట్ అర్థం చేసుకుని బేసిక్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే దెన్ యూ కెన్ గాట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్. ఐఐటికి ప్రిపేర్ అవ్వచ్చు కానీ తప్పలేదు. బేసిక్ కాన్సెప్ట్ రాకుండా ఆ పిల్లోని తీసుకొచ్చి ఐఐటీలో వేస్తే ఇట్ ఈస్ వెరీ రాంగ్. చాలాసార్లు నేను చెప్పాను, బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుని వాళ్ళైతేనే ఐఐటికి ఎలిజిబుల్ అవుతారు. చాలామంది అనుకుంటారు ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ ఐఐటి నెక్స్ట్ ఇయర్ కవరప్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ కవరప్ అవ్వడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ సెకండ్ ఇయర్లోనే ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేట్ చేయాలనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 14 to 18 lakhs పీపుల్, 14 to 16 lakhs పీపుల్ విల్ రైట్ ద ఐఐటి ఎగ్జామ్. దాంట్లో మనకి దేశంలో ఉన్న సీట్లు 18,650. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే సీట్లు 3,600 నుంచి 4,000. కాబట్టి ఆ కాంపిటీషన్ మనం దృష్టిలో పెట్టుకుని మనకి ఐఐటి అనేది ముఖ్యమే, కానీ మన యొక్క పిల్లోడి యొక్క క్యాపబిలిటీస్ని తీసుకుని దాన్ని బట్టి మీరు సైన్స్ గ్రూప్లో ఆప్ చేసుకోవచ్చు. అట్లాగే చాలా కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ కానీ గతంలో కూడా నేను చెప్పాను, క్లాట్ రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అట్లాగే సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు ఐఐటి తీసుకున్నారని చెప్పేసి అదే ట్రెండ్ ఫాలో అవ్వద్దు. మీకు నచ్చిన కోర్సు, పిల్లోడి యొక్క క్యాపబిలిటీ ఏముంది దాన్ని తీసుకుని దాని ప్రకారం మీరు కోర్స్ తీసుకుంటే హీ విల్ గెట్ ద సక్సెస్. చాలామంది పిల్లల్లో మ్యాథ్స్ చేయలేరు, దాన్నంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి మ్యాథ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దాన్ని బట్టి టెస్ట్ యువర్ చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయండి మీ చిల్డ్రన్ని, దాన్ని బట్టి then you can opt the good course. Thank you very much.